వరుసగా ఒబామా నుంచి, బైడెన్ నుంచి, ట్రంప్ వరకు ప్రపంచం రెండుగా విడిపోయింది. ఒకవైపు ప్రజాస్వామ్య దేశాలు, ఇంకోవైపు నియంతృత్వ దేశాలు అని. ఏమిటి వీటి కొలమానం? ప్రజాస్వామ్య దేశాలు అనే దానికి నియంతృత్వ దేశాలంటే కొలితేయండి. చూస్తే వాళ్ళు ఎన్ని వాదనలు చేసినా, ఎన్ని సిద్ధాంతాలు చెప్పినా, వాటన్నిటిని పరిశీలిస్తే ఒకే ఒక్క చిన్న అంశం తేడా చెప్తున్నా. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు ఉంటాయి, ప్రజలు ఎన్నుకుంటారు. ఈ నియంతృత్వ దేశాల్లో ఎన్నికలు కొన్ని చోట్ల చైనా లాంటి దేశంలో ఎన్నికలు ఉన్నప్పటికీ ఒకటే పార్టీ ఉంటుంది. వ్యక్తుల మధ్య డిఫరెన్స్ ఇదే పార్టీ లేదు. కొన్ని దేశాలు, ఇప్పుడు అరబ్ దేశాలు ఇట్లాంటి వాటిల్లో ఎన్నికలు పార్టీలు రాచరికాలు ఉంటాయి. రాజు కొడుకు రాజు, వాడు కొడుకు మళ్ళీ. అంటే పరిపాలన సిస్టమ్, పరిపాలనకు వచ్చే మనుషుల యొక్క ఎట్లా ఆ మనుషులు అధికారంలోకి వస్తున్నారనే సిస్టమ్ తేడానే మొత్తం ప్రజాస్వామ్యానికి మిగతా దానికి ఉన్న తేడాగా చెప్తున్నారు. కానీ ప్రజాస్వామ్యం అంటే అది కాదు. ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు అనుగుణంగా పరిపాలించడం. ఉదాహరణకు చైనా లాంటి దేశంలో ఒకటే పార్టీ ఉండొచ్చు, దాన్ని ఎన్నికలాగా అనుకోకపోవచ్చు చాలామంది. కానీ ప్రతి ప్రధాన విషయం చర్చకు వచ్చినప్పుడు మొత్తం ప్రజల్లో అభిప్రాయ సేకరణ చేసి దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే సిస్టమ్ ఉంది. ప్రజల్ని గ్రామ స్థాయిలో కూడా మీటింగ్ చేసి, ఉదాహరణకు ఒక స్కీమ్ తీసుకుంటారు. ఇప్పుడు స్కూళ్ళ గురించో లేకపోతే కాలేజీల గురించో ఒక సిస్టమ్ తీసుకున్నారంటే ఇది మీకు నచ్చుతుందా లేదా, సవరణలు ఉన్నాయని కింద దాకా చర్చ జరుపుతారు ప్రజల చేత. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇప్పుడు ఎన్నికలని చెప్పబడుతున్న ఈ ప్రజాస్వామ్యంలో మన దేశంతో సహా ఏం జరుగుతుంది? ప్రజలు ఒకసారి ఓటేస్తే, ఇంకా ఓటేసి గెలిచినోడు, ఎంపీ అయినోడు, ఎమ్మెల్యే అయినోడు, ఏం నిర్ణయం తీసుకున్నా సరే 5 ఏళ్ల పాటు వాడిని క్వశ్చన్ చేసేది ఏమి లేదు. అంటే ప్రజలకు పరిపాలనలో ప్రజలకు భాగస్వామ్యం లేకపోతే, ప్రజలకు ఓటు హక్కు ఉన్నంత మాత్రానే రోజువారీ పరిపాలనలో భాగస్వామ్యం లేకపోతే అది ప్రజాస్వామ్యం కాదు. అది పైకి ఏం చెప్పినప్పటికీ అనేది మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు, మరొక ఉదాహరణ చెప్తాను. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రజాస్వామ్యానికి గుర్తు అంటున్నారు. ఓకే, ఆ ఎన్నికల్ని ఎట్లా చేస్తున్నారు? ఎన్నికలు అంటే ప్రతి ఒక్కడు ఓటు ఇవ్వడం. అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ప్రతి మనిషికి ఒక ఓటు, ఓటుకు ఒక విలువ, మంచిది. ఆ ఓటుని ఏం చేస్తున్నారు? తన అభిప్రాయం ప్రకారం ఓటేయని ఇస్తున్నారా? పైకి ప్రజాస్వామ్యంలో కనపడుతుంది. ఓటు చేతికిస్తారు. స్కూల్ దగ్గర ఆ గుడ్డ చాటున పోయి గుర్తుకు ఓటేయాలి. అది నిజంగా స్వేచ్ఛలా కనపడుతుంది. స్వేచ్ఛలాగా కనపడినా సరే స్వేచ్ఛని మనసులో ఉండే అవకాశం లేదు. ఊళ్ళో భూసా ఉంటాడు, ఒత్తిడి పెడతాడు. పెత్తందారు ఉంటాడు, ఒత్తిడి పెడతాడు. వాడికి అనుకూలంగా ఓటేయకపోతే తర్వాత బతికే అవకాశం ఉండదు. అది ప్రజాస్వామ్యం ఎట్లవుతుంది? పోని అది లేదు. భూస్వాములు పోయారు, పెత్తందారులు పోయారు, పట్టీలు పట్టువారి వ్యవస్థ పోయింది. మళ్ళీ డబ్బు వచ్చింది. ప్రతి ఒక్కడికి 1000 రూపాయలు డబ్బులు ఇస్తున్నారు, సారా పోస్తున్నారు, బిర్యానీ ప్యాకెట్లు ఇస్తున్నారు. ఇవ్వనోడికి ఓటు పట్టలేదు, ఇచ్చినోడికి ఓట్లు పడుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది? కొన్నాళ్ళు అంటే పాలక వర్గాలు తమకు అనుకూలంగా అధికారంలోకి రావటానికి ప్రజాస్వామ్యం పేరుతో ఏ గడ్డైనా గడవటానికి అవకాశం ఉంటుంది ప్రజాస్వామ్య సూత్రంలో అనేది. కొన్నాళ్ళకి ఏమైంది? ప్రజలకు కూడా అలవాటు అయిపోయింది. అందరూ డబ్బులు ఇస్తున్నారు. వీడు వచ్చి ఇస్తున్నాడు, వాడు వచ్చి ఇస్తున్నాడు. ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి వేస్తున్నారు. ఇంకొంతమంది తెలివిగా ప్రజలు ఎవరిచ్చినా సరే తమకు ఇష్టమైన వాడికి తీసుకుంటున్నారు. అటు ఇటు తీసుకుంటున్నారు. తమకు ఇష్టమైన వాడికి ఓటేస్తున్నారు. దీంతో పాలకులకు అర్థమైంది, ఇట్లా కుదరట్లేదు, మనం డబ్బు ఇచ్చినా సరే నమ్మకం గ్యారంటీగా కనపడట్లేదు. అందుకని కొత్త సిస్టమ్ పెడదాం అనుకున్నారు. ఏం సిస్టమ్ అంటే, నువ్వు ఎవరికన్నా ఓటేసుకో. బీజేపీ నాయకులు ఒకసారి చెప్పారు బహిరంగ సభలోని,
మీరు ఎక్కడన్నా ఓటేయండి, అది మాకే పడుతుంది అన్నారు. మీరు ఎక్కడన్నా ఓటేయండి, అది మాకే పడుతుంది అన్నారు. అదొక సిస్టమ్. ఇంకొక సిస్టమ్ వచ్చిన తర్వాత, ఇంకా అభివృద్ధి అయిన సిస్టమ్. మీరు ఎక్కడన్నా ఓటేయండి మాకే కాదు, మీరు ఎవరికన్నా ఓటేయండి వాడు మా దగ్గరికి వస్తాడు. ఇది ఇంకా అభివృద్ధి చెందిన రూపం. అంటే నువ్వు ఎమ్మెల్యేగా గెలిపిస్తావు, నీ ఎమ్మెల్యే గెలిచిన దాకా నీ ఓటుతో గెలుస్తాడు. కానీ ఆ ఎమ్మెల్యే ఎవరు గెలుస్తున్నారు? మీరు పార్లమెంట్ సభ్యులు చూడండి, అసెంబ్లీ సభ్యులు చూడండి. గతంలో లాగా పేదోడు మధ్యతరగతోడు ఎన్నికే అవకాశం లేదు. వందల కోట్ల ఆస్తిపరులు ఎన్నికవుతున్నారు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా. అయితే వందల కోట్ల ఆస్తిపరులు ఎమ్మెల్యేలు అవుతున్నారు అనేది ఒక కోణంలోంచి వస్తున్నారు చాలామంది. ఏం కోణం అంటే, ఇంత ధనవంతులకే అవకాశం ఉంటుందా, పేదవాడికి అవకాశం ఉండదా అనే కోణం చూస్తున్నారు. అది చిన్న కోణం. అసలు సంగతి, అసలు ప్రమాదం ఎక్కడుందంటే, వందల కోట్ల డబ్బులున్నోడికి వ్యాపారం కూడా ఉంటుంది, బిజినెస్లు ఉంటాయి, కాంట్రాక్టులు ఉంటాయి. ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా వ్యాపారాలు ఉంటాయి. వ్యాపారం అన్న తర్వాత కాంట్రాక్టుల తర్వాత లొసుగులు ఉంటాయి, బిల్లులు ఉంటాయి. గవర్నమెంట్ సహకరించకపోతే వాడి పని ఖాళీ. అందుకని చాలామంది మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా, ప్రజల మనుషులు అనుకున్న వాళ్ళు కూడా డబ్బు పెట్టి ఎన్నికల్లో ఎన్నికైన తర్వాత ప్రతిపక్షంలో గెలిస్తే మళ్ళీ ప్రతిపక్షంలో ఉండటానికి అవకాశం లేదు, వాడు వెళ్ళిపోవాలి. ప్రతిపక్షం లేకుండా అధికార పక్షంలో పోతే తప్ప వాడు బిల్లు కాదు, అధికార పక్షం పోతే తప్పుడు ఆస్తి రక్షణ ఉండదు. అందుకని ఇది రాజకీయాలు విలువలు అట్లాంటి పార్టీకి కట్టుబడి ఉండాలి, ఇది ఉండదు, వాడు మారిపోతాడు. అట్లా కూడా మారలేదనుకోండి, నా ఆస్తి పోతే పోయింది ఉన్నాడు అనుకోండి ఎవరన్నా, అప్పుడు జైలు ఉంది, ఈడీ ఉంది, అధికారాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఈ రకంగా మార్చే పని చేస్తున్నారు. ఇంకో కొత్త చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం ఏంటంటే, ఎవరైనా లొంగనోడు ఉంటే ముఖ్యమంత్రి గారి ఇంకోళ్ళు గారి పేరుకు మాత్రం ప్రధానమంత్రితో సహా చట్టం తీసుకొస్తున్నారు. అదేంటంటే, ఒక మనిషి మీద, అంటే అధికారంలో ఉన్నవాడు ప్రజాప్రతినిధి పైన ఒక కేసు పెడితే, ఆ కేసులో ఆయన 30 రోజుల కంటే మించి అధికారంలో ఉంటే, 30 రోజులకు మించి జైల్లో ఉంటే అతను పదవి పోతుంది. ఎటు లొంగని వాడిని లొంగ తీయడానికి ఇది ఒక మార్గం. కేసు పెట్టంతసేపు అండి. ఇప్పుడు కేసు నేరం జరిగితే పెట్టం కాదు, అధికార పార్టీ వాళ్ళు చెప్తే పెడతారు. జైల్లో ఉంచటేముంది? ఇప్పుడు ఇందాక చెప్పారు జడ్జీలంతా ఆర్ఎస్ఎస్ వాళ్ళు అయ్యారని. వీడికి బెయిల్ ఇవ్వద్దండి, బెయిల్ ఇయ్యరు. 30 రోజుల తర్వాత వాడు పదవి పోతుంది. ఈ కష్టాలని ఎందుకు? బీజేపీలో చేరితే ఒక జోక్ కూడా వచ్చింది కదా, బీజేపీ వాషింగ్ పౌడర్, నిర్మా వాషింగ్ పౌడర్ బయట ఉన్నంతసేపు గురుకుంటుంది, కానీ బీజేపీలో చేరితే నిర్మా వాషింగ్ పౌడర్ మొత్తం వాడు తెల్లలోడు అయిపోతాడు, వాడికి అవినీతి ఉండదు, వాడు అయిపోతాడు. ఇది ప్రజాస్వామ్యం అంటే. ప్రజాస్వామ్యం డబ్బు పెరుగుతున్న కొద్దీ, ఆస్తి పెరుగుతున్న కొద్దీ, సమాజం మారుతున్న కొద్దీ, ఇంకా శాస్త్రీయంగా చెప్పాలంటే క్యాపిటలిజం అభివృద్ధి అయిన కొద్దీ దాని రూపాలు మారుతుంటాయి. ఏదో ఒక వ్యక్తి మారుస్తున్నాడని కాదు, ఒక ముఖ్యమంత్రి మారుస్తున్నాడని కాదు, ఒక మంచి ముఖ్యమంత్రి బుద్ధిమంతులు వస్తే ఏదో చేస్తాడని కాదు, అది సిస్టమ్. ఆ సిస్టంలో ఆ పని చేయబోతాడు అక్కడ ఉన్నాడు. ఈ రకమైన పరిస్థితి ముందుకు వచ్చింది. ఈ సిస్టమ్ ఇంకా ఎంత అభివృద్ధి అయిందంటే, ఇప్పుడు ఎమ్మెల్యేలు కొంటే పార్టీ ఫిరాయింపుల చట్టం వస్తుంది. పార్టీ ఫిరాయింపుల చట్టం వస్తే అది కుదరదు, కొనుక్కోవడం కుదరదు. అందుకే ఫిరాయింపు చట్టాలు కూడా లూప్ హోల్స్ పెట్టారు, బాగా బొక్కలు పెట్టారు దానికి. పార్టీ ఫిరాయించినా సరే ఎమ్మెల్యే పదవి పోకుండా చేసేసారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, పార్టీ కంటే శాసనసభా పక్షమే పవర్ఫుల్ అట్టు. ఇప్పుడు శాసనసభలో ఎన్నికైతే ఆ ఎన్నికైన శాసనసభ్యుల్లో మెజారిటీ వాళ్ళు లేదా తగినంత సంఖ్యలో మారిపోతే వాళ్ళే అసలైన పార్టీ, ఈ పార్టీ మిగతాది లేదు. ఇప్పుడు బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అది ఎదుర్కొంటున్న పరిస్థితి. పాప మమతా బెనర్జీ వేడుకోవాల్సి వస్తుంది ఎలక్షన్ కమిషన్, తృణమూల్ కాంగ్రెస్ అంటే నాదే పార్టీ అని. శాసనసభా పక్షంలో మెజారిటీ పోతే శాసనసభా పక్షం వరకు విడిగా కూర్చోబెట్టం, అదే దుర్మార్గం. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, అసలు తృణమూల్ కాంగ్రెసే మాది, మమతా బెనర్జీ ఎవరు అంటున్నారు. ఇది కేసు నడుస్తుంది. ప్రజాస్వామ్యం యొక్క ఇంకొక అత్యున్నత రూపం ఇది. ఇంకా అంతటితో కూడా ఆగట్లేదండి, అంతటితో కూడా పాలక వర్గాలు సంతృప్తి కలగట్లేదు, దాంతో కూడా పన్ను అడిచట్లేదు ఒక్కొక్క సందర్భంలో.
అందుకని ఓట్ల రిగ్గింగ్లు చాలా కాలం నుంచి నడిచినాయి. ఓట్ల రిగ్గింగ్‌తో నడవలేదు, డబ్బుతో నడవలేదు, పార్టీ ఫిరాయింపులతో నడవలేదు, ఎమ్మెల్యేలు కొనటంతో నడవలేదు. ఇదేది నడవలేదు కాబట్టి ఒక కొత్త ఆలోచన చేస్తున్నారు ఇప్పుడు. అదేంటంటే అసలు ఓట్లే తీసేస్తే ఈ పనే ఉండదు కదా ఇక అని ఇప్పుడు మా పార్టీకి ఓటేయని వాళ్ళు ఎట్లుండి ఏ వర్గాలు ఉంటారో వాళ్ళ ఓట్లు మొత్తం తీసేస్తాం అంటున్నారు. బీహార్లో 90 లక్షల ఓట్లు, 60 లక్షల ఓట్లు తీసేశారు. బెంగాల్లో 90 లక్షల ఓట్లు తీసేశారు. తెలంగాణలో ఇప్పుడు నడుస్తుంది కథ. ఇంటింటికి వస్తున్నారు, ఫారం అడుగుతున్నారు. ఇంకా దానికి ఏదో గొప్ప పేరు పెట్టారు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని. ప్రత్యేకమైన ప్రక్షాళన కార్యక్రమం. ఈ ప్రక్షాళన దొంగ ఓట్ల కోసం, చచ్చిపోయిన ఓట్ల కోసం ఇదికొచ్చింది కాదు. ఆ పేరుతో మనుషులను చంపడానికి, ప్రతిపక్ష ఓట్లను చంపడానికి వచ్చిన ఓట్లు, చచ్చిన ఓట్లు తీసేయడానికి కాదు. లిస్టులన్నీ ఫైనల్ అయిన తర్వాత బీహార్ నుంచో ఎక్కడి నుంచో చాలా మందిని తీసుకుని సుప్రీంకోర్టు ముందు నిలబెట్టారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, రాహుల్ గాంధీ గారితో సహా. చచ్చిపోయారని వీళ్ళు తీసేశారండి, వీళ్ళు బతికే ఉన్నారు అని చెప్పి చూపించారు. అయినా సరే వాళ్ళకి ఓటు రాలేదు. ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం. ఈ ప్రజాస్వామ్యం ఈ రూపంలో నడిస్తే శ్రామిక హక్కులు నిలవడం. అందుకని ఈ ప్రజాస్వామ్యం ప్రకారం ఎన్నికలు, ఓట్లు చూస్తే ఓట్లు వచ్చినాయా రాలేదా అని కాదు. ప్రజాస్వామ్యం ప్రకారం ప్రజలు ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పథకాలని, ప్రభుత్వ పరిపాలనని, ప్రభుత్వ నడకని అంగీకరిస్తున్నారా లేదా అనేది నిజమైన పరీక్ష. ఓట్ల లెక్క చూస్తే ఉంది, కమ్యూనిస్టులకు ఓటు రాలేదు అంటారు. కానీ కమ్యూనిస్టుల కంటే మించిన ప్రజాభిమానం పొందే వాళ్ళు ఎవరైనా రాజకీయ నాయకులు ఈ దేశంలో ఉంటారా? ఇది ఒకసారి మీరు ఆలోచించండి. ఎక్కడ పోయినా సరే కమ్యూనిస్టులు నిజమైన వాళ్ళండి, నిజాయితీ పనులండి, దేవుళ్ళు లాంటి వాళ్ళండి, పనిచేసి పెడతాడు. ఇప్పుడు ఓటేస్తాడు అవతల పార్టీకి, వాళ్ళని గెలిపిస్తాడు. మళ్ళీ ఊళ్ళో కష్టం వచ్చితే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్కి వస్తాడు. ఏంటి నువ్వు అక్కడ ఓటేసినావు, నా దగ్గరకు వచ్చినావు అంటే వాళ్ళు ఇంకా మళ్ళీ 5 ఏళ్ళ దాకా కనపడరండి. మళ్ళీ మీరే రోజువారీ సమస్యలకు మీరే పోరాడాలి. పోరాడే పార్టీ కాబట్టి పోరాడే దగ్గరికి వస్తారు. డబ్బులు ఇచ్చే పార్టీ కాబట్టి డబ్బులు ఇచ్చే వాళ్ళకి ఓట్లు వేస్తారు. ఇది ప్రజాస్వామ్యం నడుస్తున్న తీరు. దీన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఇక పత్రికా స్వేచ్ఛ గురించి 1-2 మాటలు చెప్పి ముగిస్తాను. పత్రికల్లో పాజిటివ్గా ఎట్లా ఉండాలి చెప్పారు, నెగిటివ్గా ఎట్లా వస్తాయి కొన్ని చెప్పారు. కొన్ని అమ్ముడుపోయిన పత్రికలు, కార్పొరేట్ శక్తులు వార్తల్ని వండి వారుస్తున్నారు ఇప్పుడు. అంటే ఒక వార్త జరిగితే ఆ వార్తని కాస్త ఒక పదం అటో ఇటో వక్రీకరించి రాయడం వేరు. అసలు వార్తే లేని చోట కూడా వండుతున్నారు, కొత్తది వండి వారుస్తున్నారు. ఇప్పుడు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రముఖమైన పరిణామాలు కూడా గమనించలేనంత గుడ్డితనంలో ఉన్నాయి కొన్ని పత్రికలు, ముఖ్యంగా తెలుగు పత్రికలు. ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది అమెరికా మీద. ఇది ఇరాన్ మధ్య, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మీద చేస్తున్న దాడి. ఈ 3 దేశాలకే పరిమితమైన సంగతి కాదు అది. ఆ యుద్ధం మన వంటింట్లోకి వచ్చింది, మన పొలంలోకి వచ్చింది. వంటింట్లోకి ఎట్లా వచ్చింది? అన్ని సరుకుల ధరలు పెరిగిపోయినాయి, నూనె ధర అంత దేశం సంక్షోభాలు పడుతుంది. ఇది ఆ యుద్ధం ఫలితం. ఆ యుద్ధంలో ఏం జరుగుతుంది? ఆర్థిక పరిస్థితి అట్లా ఉంటే రాజకీయ పరిణామం చాలా ముఖ్యమైన పరిణామం జరుగుతోంది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎదురులేని శక్తిగా ఉన్నటువంటి అమెరికా, ప్రపంచ పోలీసుగా ఉన్న అమెరికా, అమెరికా అంటే భూతల స్వర్గం అని చెప్పి చాలా మంది మన యువకులు భావించే అమెరికా, అది ప్రపంచాధిపత్యాన్ని కోల్పోతున్న పరిస్థితి వచ్చింది. ఇప్పటిదాకా ప్రపంచానికి ఆధిపత్యం వహించింది అత్యంత బలమైన మిలిటరీ శక్తి, అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థ, టెక్నాలజీలో సూపర్ అని చెప్పిన అమెరికా ఒక చిన్న ఇరాన్ దేశం మీద యుద్ధంలో అమెరికాను ఉచ్చబోయిస్తున్నారు. ఇప్పుడు అది ఓడిపోయే పరిస్థితిలో ఉంది. ఓడిపోయే పరిస్థితి కాదు, ఓడిపోయింది. మొదట 12 రోజుల యుద్ధంలో ఓడిపోయింది, ఆ తర్వాత 40 రోజులు యుద్ధం చేశారు, అది ఓడిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ సంధి అన్నారు 14 అంశాలతో. ఆ సంధి ఏంటి? ఒక్కొక్క అంశం చూస్తే అన్నీ కూడా ఇరాన్కి అనుకూలమైన అంశాలు. ఆ సంధే ఒక ఓటమి. ఆ విమర్శ వచ్చిన తర్వాత ట్రంప్ మళ్ళీ యుద్ధం మొదలుపెట్టాడు. ఈ యుద్ధంలో కూడా మళ్ళీ ఓడిపోయే పరిస్థితి ఉంది. నిన్నటి నుంచి ఒక కొత్త ఫ్రంట్ ఏర్పాటు అయింది. మళ్ళీ సౌదీ అరేబియా, ఈజిప్టు ఇవి కూడా తయారైనవి అని
అటు ఇరాక్ మీద, ఇక్కడ యెమెన్ మీద దాడులు చేస్తున్నాయని కొత్త వార్తలు నిన్న నుంచి స్టార్ట్ అయ్యాయి. ఈ పరిణామాల గురించి, ఇందులో పైచేయి ఏంటి, ఓడిపోతుంది ఎవరు, ప్రపంచానికి దీని పరిణామాలు ఏంటి అని తెలుగు పత్రికలు ఎక్కడైనా విశ్లేషణ రాస్తున్నాయా? ఒకటి రెండు తప్ప ఎవరు రాయకపోగా నేను కొన్ని వీడియోలు చూస్తున్నా ఈ సోషల్ మీడియాలో. అమెరికా తలుచుకుంటే వారం రోజుల్లో ఇరాన్ హక్కు అసలు ప్రపంచ పటంలో ఉండదు. ట్రంప్ చెప్తున్నాడు, టిక్కులోడు రోజుకు మాట్లాడుతున్నాడు, ఈ ఇరాన్ నాశనం చేస్తా అంటాడు, ప్రపంచ పటంలో లేకుండా చేస్తా అంటాడు. లేకుండా అయిపోతుందని మన పత్రికలు రాస్తున్నాయి, లేకుండా అయిపోతుందని యూట్యూబర్స్ రాస్తున్నారు. ఎంత దారుణం ఇది! ఆ ప్రపంచంలో ఇప్పుడు అది జరిగితే, అమెరికా ఆధిపత్యం పోతే చాలా పరిణామాలు భవిష్యత్తులో వస్తాయి. ఆ ప్రభావాలు దేశంలో కూడా మన దేశంలో కూడా వస్తాయి. ఆ రాజకీయ పరిణామాలు వామపక్షాలకు, ప్రగతిశీల శక్తులకు, అభ్యుదయ శక్తులకు ఒక ఆయుధంగా మారుతుంది ఆ పరిస్థితి. ఇది ఎవరు అంచనా కట్టట్లేదు. చివరిగా జంజీ ఉద్యమం గురించి చెప్పారు. జంజీ ఉద్యమం ఎంత గొప్పది, దాన్ని మిగతా ప్రతిపక్షాలు కూడా చేయలేని పని ఎంత గొప్పగా చేసినాయి పెద్దలు చెప్పారు. అంతకంటే వివరాలు చెప్పక్కర్లేదు. కానీ ఆ జంజీ ఉద్యమం అంత ఉత్సాహభరితంగా సాగితే, ఉద్యమం చేస్తే, మంచి హక్కులు సాధిస్తే అదొక ప్రజాస్వామ్య విజయంగా భావించాలి. కానీ సిగ్గుమాలినతనంతో కొన్ని పత్రికలు, కొన్ని యూట్యూబ్ ఛానల్లో మాట్లాడే వక్తలు, వారు గొప్ప పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, వాళ్ళు ఎట్లా చెప్తున్నారంటే ఊగిపోతున్నారు బీజేపీ ప్రభుత్వం మీద. ఏంటి దుర్మార్గం, ఇంత అరాచకం పిల్లలు చేస్తే దాన్ని ఒప్పుకోవడమా, కేసులు తీసేయడమా? అంటే నేరం చేసిన వాడి మీద కేసులు తీసేస్తే రేపు ఈ దేశం ఉంటుందా, ప్రజాస్వామ్యం ఉంటుందా? అసలు విద్యామంత్రి రాజీనామా చేయటం అనేది చాలా తప్పు. ఇట్లా రాజీనామాలు చేస్తే రేపు పొద్దున ప్రతివాడు రాజీనామా చేయాలని అడుగుతారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజాస్వామ్య బుద్ధిలోంచి రాలేదు. ప్రపంచాన్ని ఏకాధిపత్యంతో పరిపాలించే హిట్లర్ బుద్ధిలోంచి వచ్చింది. ఈ దేశాన్ని అదే రకంగా తయారు కోరుకునే మోడీ బుద్ధిలోంచి, షా బుద్ధిలోంచి వచ్చిన వాదనలు ఇవన్నీ. బీజేపీ బహుశా ఒక డైరెక్షన్ ఇచ్చి ఉంటుంది వాళ్ళ కార్యకర్తలకు, సోషల్ మీడియా వాళ్లకు, ఇతర పత్రికల్లో వాళ్ళ దాయాదులకు, ఇట్లాంటి ప్రచారానికి పోవాలి, కౌంటర్ ప్రచారం చేయాలి అని. కాబట్టి ప్రజాస్వామ్య విలువలకు, పత్రికా స్వేచ్ఛ అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఇండియాలో ఉంది. దీన్ని రక్షించగలిగేది కొన్ని రాజకీయ పార్టీలు మాత్రమే కాదు. ఇప్పుడు జంజీ ఉద్యమం ఎట్లా వచ్చిందో, లీకేజ్ గురించి, నీట్ పరీక్షల గురించి, ప్రతి అంశం గురించి, ప్రజలు బాధపడే ప్రతి అంశం గురించి పౌర సమాజం అట్లా స్పందించి, పత్రికలు దానికి ఒత్తాసిచ్చి, ఆ విధంగా ఉత్సాహపరిచేటువంటి ఉద్యమాలు ముందుకు రావాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మన దేశాన్ని మనం రక్షించుకునే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, పత్రికా సిబ్బందికి, పత్రికకు యాజమాన్యానికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, పత్రిక ఎన్నో కష్టాలు ఎదుర్కొంది, అవన్నీ ఇప్పుడు చెప్పక్కర్లేదు. కానీ అవన్నీ అధిగమించడానికి నిజంగా సిబ్బంది చాలా గొప్పగా అంకిత భావంతో పనిచేశారు. కరోనా వస్తే పత్రిక సర్క్యులేషన్ పడిపోతుంది, ఇక పత్రిక మూసుకోవాల్సి వస్తుందేమో అనే పరిస్థితి వచ్చింది. చాలా లోతుగా చర్చించాం ఏం చేయాలని. అప్పుల పాలైపోయింది. ఎన్నో అప్పులు తెచ్చాం బయట నుంచి, కోట్ల రూపాయలు. అవి తీరతేయాలి అని భయం పుట్టింది. ఈ పరిస్థితుల్లో మూసేయాలా? ఇలా సాంబశివరావు చెప్పాడు, ఒక పత్రిక పెట్టి మూసేసాం, ఇది కూడా మూసేయాల్సి వస్తుందని అనుకున్నాం. అట్లాంటి పరిస్థితుల్లో ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు సిబ్బంది. ఏమనంటే, ఏదో రకంగా మేము బతుకుతాం, మాకు సగం జీతం ఇవ్వండి, తర్వాత పత్రిక బాగైతే వాళ్ళు తీసుకుంటాం అన్నారు. ఎవరన్నా అట్లా చేయగలుగుతారా? అంత త్యాగం చేయగలుగుతారా? వాళ్ళ పిల్లలు ఎంత బాధపడతారు, లేదా కుటుంబం ఎంత బాధపడుతుంది, భార్య, వీళ్ళందరూ కమ్యూనిస్ట్ యువతలేం కాదు కదా. అయినా సరే అట్లాంటి త్యాగం చేశారంటే వాళ్ళ త్యాగం నిలబడే పద్ధతి ఇది. అందుకే మనకు విశ్వాసం ఉంది, భవిష్యత్తులో కూడా ఇది ముందుకు సాగుతుందని. అట్లా సహకరించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.